పాఠశాల అంటే విశాల ప్రాంగణంలో చక్కటి వాతావరణం మధ్య ప్రశాంతతకు నిలయంగా ఉండాలి. అలాంటి చోటైతే విద్యార్థులు పాఠాలపై శ్రద్ధ పెట్టగలరు. కానీ అదే పాఠశాల సమస్యలకు నిలయంగా మారితే విద్యార్థులు చదువుపై ఏకాగ్రత ఉంచలేరు, ఆసక్తి చూపలేరు. ఆ సమస్యలు పరిశుభ్రతకు సంబంధించినవైతే విద్యార్థులకు విద్యాలయాలే రోగకారకాలుగా మారి హాని కలిగిస్తాయి. కర్నూలు బి క్యాంప్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను వణికిస్తోంది. పాఠశాలలో అడుగు పెట్టాలంటేనే భయపడేలా చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులను ఊపిరాడనివ్వకుండా దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అక్కడ అడుగు పెడితే చాలు నాసికాలు బద్దలైపోయేంత దుర్వాసన. సంబంధిత యాజమాన్యాలు చర్యలు చేపట్టకపోవడం వల్ల విద్యార్థులు ఈ మురుగు మధ్యే పాఠాలు వింటున్నారు. 40 ఏళ్లుగా సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల, బిఈడి కళాశాల, ప్రభుత్వ పాఠశాల ఒకే ప్రాంగణంలో ఉంటున్నాయి. సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల వసతి గృహం నుంచి వచ్చే భూగర్భ మురుగు కాలువ దెబ్బతినడం వల్ల వర్షాలు పడినప్పుడల్లా డ్రైనేజీ లీకై పాఠశాల ఆవరణలో మురుగునీరు ప్రవహిస్తోంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యే అయినప్పటికీ పరిష్కారం దిశగా అడుగులు పడకపోవడంతో విద్యార్థులు నానాపాట్లు పడుతున్నారు. భరించలేని వాసన వల్ల పాఠాలు వినలేకపోతున్నారు. తిండి కూడా సహించక తరగతి గదుల్లోనే వాంతులు చేసుకుని అనారోగ్యం పాలవుతున్నారు. మాకు ఇక్కడ ఎన్గిల హాస్టల్ దగ్గర నుంచి డ్రైనేజ్ వాటర్ లోపలికి వస్తున్నాయి. మేము చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. లోపల క్లాసులో కూర్చుందామన్నాగా మాకు వాంతికి వస్తుంది. మేము ఎట్లాగా చేయాలి? మాకు ఇక్కడ నచ్చడానికి కూడా అక్కడ క్లాస్కి వెళ్దామంటే కూడా పోనీక లేదు. మాకు ఇక్కడ చాలా మంది పిల్లలు బురదలో జారి ఉన్నారు కాలువల. అసలు ఎట్టా ఇది ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు తీసారో తెలు, ఎప్పుడు కట్టిస్తారో తెలు. కాలువ ఇది ఎప్పుడు వస్తుంటుంది ఏట ప్రతిసారి. క్లాస్లోకి స్మెల్ వస్తుంది, భరించలేకున్నాం. కొంతమందికి ఫీవర్, కడుపు నొప్పి అవన్నీ వస్తున్నాయి. మా స్కూల్లోకి వాటర్ వస్తున్నాయి సార్, గలీజ్ వాటరు. దానివల్ల మేము సరిగ్గా కూర్చోలేకపోతున్నాం. మా క్లాస్ పక్కనే ఉంది, అందువలన మాకు జ్వరాలు, రోగాలు అవన్నీ వస్తున్నాయి. మేము స్కూల్కి సరిగ్గా హాజరు కాలేకపోతున్నాము. పంపు వాసన ఉండలేము, అసలుకి స్కూల్కే రాబుద్ది కాదు ఇట్లుంటే. సమస్య వచ్చినప్పుడల్లా తాత్కాలిక మరమ్మతులు చేస్తూ కళాశాల యాజమాన్యం చేతులు దులుపుకుంటోంది. పై స్థాయిలోని అధికారులే దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ అంటున్నారు. ఆ ఒరిజినల్ డ్రైనేజీ వ్యవస్థ అది నాశనమైపోయి దీని ఫలితముగా తరచూ ఈ యొక్క డ్రైనేజీ బ్లాక్ కావడం జరుగుతుంది. అయితే ఇది కింది స్థాయిలో తక్కువతో జరిగే విషయం కాదు. ఇది పై స్థాయిలో పెద్ద బడ్జెట్తో పై అధికారులు స్పందిస్తే దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. మనం శాశ్వత పరిష్కారం వైపు మనం ప్రయత్నించాలి. అయితే ఈ లోపల పిల్లలకు ఎవరికైనా కానీ సమస్యలుంటే మా స్థాయిలో మాకు చేతినంత వరకు వారి సమస్యల పరిష్కారానికి మేము కూడా తప్పనిసరిగా ప్రయత్నము చేస్తాము. తక్షణమే అధికారులు స్పందించి పాఠశాలలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.